హైదరాబాద్ ప్రకృతి నివాసులు అంగరంగ వైభవోపేతంగా వినాయక చవితికి సంబంధించి ఊరేగింపు భారీగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే దేవేందర్ రెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 600కు పైచీలుగా ఉన్నటువంటి ఏదైతే కుటుంబాల సభ్యులంతా కూడా సుమారుగా 2500 మంది ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఏదైతే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు భారీగా జరిగాయి. వేడుకల్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చిన్న పెద్ద వృద్ధులు అనే తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు మధ్యాహ్నం ఏదైతే అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అనంతరం ఏదైతే సాయంత్రం మొదలైనటువంటి ఏదైతే ఈ ఊరేగింపు ఉందో వినాయక చవితికి సంబంధించినటువంటి ఊరేగింపు పెద్దలు పిన్నలు అందరూ కూడా కుటుంబ సభ్యులు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రకృతి నివాసం నుంచి ప్రారంభమైనటువంటి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ప్రకృతి నివాసం నుంచి దుండిగల్ చెరువు వరకు కూడా పెద్ద ఎత్తున కొనసాగిందని చెప్పొచ్చు. ఈ మార్గ మధ్యంలో ఏదైతే బాణాసంచా కావచ్చు, మేళతాళాలు కావచ్చు, అయితే వినాయకుడిని ఎంతో ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్తూ ఆ నిమజ్జన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే మిగిలిన అసోసియేషన్ సభ్యులతో పాటు భువనగిరి దుర్గాప్రసాద్ అలియాస్ మాయా కూడా ఈ కార్యక్రమంలో సారథ్యం వహించి సభ్యులంతా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ముందుకు నడిపించిన పరిస్థితి అయితే ఉంది.